పెద్దలకి, ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే మా ఎంఈ గారు మాట్లాడిన తర్వాత ఉప్పు లేని పప్పు లాంటిది విషయాలన్నీ ఆయన చెప్పేసాను. కాదంటే స్వాతంత్రం వచ్చనని సభలే చేయగా ఇదని గతంలో ఒక పాట ఉంది. స్వాతంత్రం వచ్చిన సంబరపడగానే సరిపోతాయి, సాధించిన దాని సంతృప్తి నుండి అదే విజయం ఉంటే పొరపాటాయి అని సినిమాలో పాట ఉంది. ఏదో మనం స్వాతంత్రం వచ్చింది, ఏదో సాధించాము అనుకుంటే పొరపాటు, ఇంకా సాధించాల్సి చాలా ఉంది. ప్రపంచంలోనే ఇప్పుడు దాదాపు మన దేశం చాలా ముందుకు వెళ్తున్నది. ఇంకా భవిష్యత్తులో కూడా మీ తరం కూడా వచ్చి దీని ఇంకా ముందు నెంబర్ 1 ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 అనే స్థాయికి మనం తీసుకోవాలి. అసలు మనకు స్వాతంత్రం అనేది జనవరి 26 ఈ రోజు వచ్చింది. అది కరెక్ట్. ఆగస్టు 15 మన స్వాతంత్రం వచ్చింది. కానీ అసలు స్వాతంత్రం వచ్చింది జనవరి 26 రిపబ్లిక్ డే రోజు. ఇండిపెండెంట్ ఏంటంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు. ఆ రోజు మీరు పరిపాలించుకోండి బాబు, ఇక మీకు ఇచ్చేస్తున్నామని చెప్పాడు. కానీ ఈ జనవరి 26 అనేది అసలు మనం పరిపాలించుకునే రోజు అనమాట. కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు అనమాట. రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో ఉండే దేశాలన్నింటిలో ఏదో ఒక భాష ఒక మతం ఉంటుంది. కానీ మన భారతదేశం అనేది అనేక మతాలు, అనేక భాషలు కూడుకున్నటువంటి ప్రదేశం మనది. అందుకని ఏ మతానికి ఇబ్బంది కలగకుండా, ఏ రాష్ట్రానికి, ఏ భాషకి ఇబ్బంది కలగకుండా ఒక రాజ్యాంగాన్ని చాలా రోజుల పాటు కూర్చొని, ఏళ్ల పాటు కూర్చొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈరోజు మనం ఏదైనా మనకు నచ్చింది మనం చదువుకుంటున్నాం, మనకు నచ్చిన ప్రోగ్రాం మనం చేసుకోగలుగుతున్నాం, ఏదైనా మనం చేయగలుగుతున్నాం అంటే అది మనకు వచ్చిన మన దేశానికి స్వాతంత్రం వల్లనే మనం ఈరోజు చేసామన్నమాట. హక్కులు, బాధ్యతలు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడింది. ఏ వ్యక్తి నువ్వు పలానా ఈ పనే చేయాలి, ఇదే చదవాలనే రూల్ ఏం లేదు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛను కలిగించింది. అంటే మనం ఏదైనా కార్యక్రమం అయితే మనం చేసే కార్యక్రమం ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా అవతలకు ఇబ్బంది కలగకుండా మనం ఏ కార్యక్రమం ఏదైనా చేసుకోవచ్చు. అలాంటివన్నీ కూడా మనకు రాజ్యాంగంలో పొందుపరచబడింది. మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని దేశానికి అభివృద్ధికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మేడం గారికి కృతజ్ఞతలు తెలుస్తూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ.